హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చూస్తాము. ఇప్పుడు ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అయింది. రీసెంట్గా నాకు ఎన్నో కాల్స్ వస్తున్నాయి. అంటే సార్ ఈ షేర్ ఇక్కడ కొన్నాను, ఫలానా షేర్ ఇక్కడ కొన్నాను అని ఎంతోమంది కాల్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. చేస్తున్నారు సార్, ఫలానా చోట కొన్నాను, నేను లాస్లో ఉన్నాను అంటే ఇక్కడ చాలా ముఖ్యమైనది వాళ్ళు ఎంట్రీ ప్రైజెస్ వచ్చి ఒక టార్గెట్ లేదు, ఒక స్టాప్ లాస్ లేదు. అంటే ఎలా చెప్పాలంటే ఏదో ఎవరో చెప్పారు కొనేసాను అంతే. ఇక దానికి ఒక ఎలా చెప్పాలంటే ఇప్పుడు మనం ఇస్తున్నామంటే ఒక టార్గెట్ ఇస్తున్నాము, ఒక ఎంట్రీ ఇస్తున్నాము, ఒక టైం ఫ్రేమ్ అనేది చెప్తున్నాము. మనం ఇన్ని చెబుతున్నాం స్టాక్ మార్కెట్లో. అంటే ఎందుకు మనం ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి చెబుతున్నామని ఎవరన్నా ఊహించారా? నేను ఒక చెప్తున్నాను, ఒక టైం ఫ్రేమ్ చెప్తున్నాను, ఒక 18 వీక్స్ 12 వీక్స్ ఎంతో. ఆ తర్వాత ఆ షేర్స్ అన్నీ మీ దగ్గర ఉండకూడదు. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, వాటి యొక్క పవర్ అంతే, అంతవరకే. దానిలోపే మనకి తెలిసిపోవాలి. ఒకటి టార్గెట్స్, లేకపోతే స్టాప్ లాసు, లేకపోతే టార్గెట్కి మించి. కాబట్టి ఎంతోమంది అడుగుతుంటారు, సార్ ఈ స్టాక్ ఇక్కడ కొనున్నాను, నాది ఒక 40-50% లాస్లో ఉంది అని అంటారు. అంటే నేను అదే చెప్తున్నాను, మీరు ఆ ఎంట్రీ ప్రైసు తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ అనేది ఇంపార్టెంట్ కదా. అది ఎవరు చెప్పినా మనం వచ్చి ఎవరిని మీరు అంటే మీకై మీరు ఓన్గానే రిస్క్ తీసుకొని చేస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. అది తీసుకున్నప్పుడు మీరేం చేయాలి, మీ ప్రోడక్ట్ అంటే మీ డబ్బులు మీరే కాపాడుకోవాలంటే దానికి ఒక స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేనప్పుడు అలాంటి వాళ్ళు ఇక్కడ ఈ మార్కెట్కి అన్ఫిట్. దయచేసి అలాంటి వాళ్ళు ఈ మార్కెట్లో ఉండబాకండి. మీకు పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి స్టాప్ లాస్ లేకుండా చేస్తే. అంతే, దానికి చాలా అనుభవం కావాలి. స్టాప్ లాస్ లేకుండా చేస్తున్నారంటే కూడా ఎందుకంటే రివర్స్ చేయడానికి తెలియాలి. స్టాప్ లాస్ లేకుండా చేయొచ్చు, బట్ దానికి రివర్స్ చేయడం తెలియాలి. అవన్నీ ఫ్యూచర్స్ మార్కెట్లోనే ఉంటుంది, ఇక్కడ ఉండదు. అది ఎలా మీరు చెప్పగలరు? అది చాలా ఇంపార్టెంట్. అది సబ్జెక్ట్ అయితే చాలా లోతుకి వెళ్తూనే ఉంటుంది. అది తర్వాత చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి ఈ స్టాక్ చూడండి. రీసెంట్గా నేనే మన గురుప్రసాద్ అకాడమీలో కూడా ఇచ్చాను చాలా. ఈ స్టాక్ యాక్సిస్ బ్యాంక్ కూడా ఇచ్చాను, బాటంలోనే ఇచ్చాను. 800 అబోవ్ సంథింగ్ రేంజ్ ప్రైస్లో 900 దాకా వచ్చింది. ఇప్పుడు 900 నుంచి చాలామంది అడుగుతున్నారు, ఇక్కడి నుంచి ఈ స్టాక్ ఎక్కడికి వెళ్ళబోతుంది. యాక్సిస్ బ్యాంక్ నెక్స్ట్ వచ్చి నోట్ చేసుకోండి, ఈ స్టాక్ నెక్స్ట్ ఒక 18 వీక్స్కి యాక్సిస్ బ్యాంక్ బై ఓన్లీ అబోవ్ 910 పైన. చూడండి, ఇప్పుడు ఈరోజు యాక్సిస్ బ్యాంక్ వచ్చి 900 ఉంది. ఇప్పుడు కొనద్దు అంటే 800లో కొన్నోళ్ళు 900లో బుకింగ్ చేసేసారు, 100 రూపీస్ ప్రాఫిట్ తీస్తారు. ఓకే, నెక్స్ట్ మూవ్ ఏంటి? నెక్స్ట్ 18 వీక్స్కి 18 వారాలకు హోల్డ్ చేసే కెపాసిటీ ఉండే వాళ్ళకి మాత్రమే. అంటే 910 అబోవ్ బై. చూడండి, 910 రూపాయల పైన ఈ స్టాక్ ఎవరన్నా కొన్నారంటే యాక్సిస్ బ్యాంక్ టార్గెట్ వచ్చి 1081. చూడండి, టార్గెట్ 1081, తర్వాత 1259, తర్వాత 1542. స్టాప్ లాస్ వచ్చి 740 రూపాయలు స్టాప్ లాస్ యాక్సిస్ బ్యాంక్. ఇది కూడా వచ్చి ఒక 2,76,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు, మీ అందరికీ తెలుసు. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన వర్క్షాప్ December 10th and 11th
ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో రియల్గా ఇంట్రెస్టెడ్ ఉండే వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఒక ప్యాషనెట్, అంటే రియల్గా నాకు ప్యాషన్ ఉంది స్టాక్ మార్కెట్లో, నేను లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వకూడదు అనే వాళ్ళకి. ఇంకొకటి, ఈ వర్క్షాప్ ఎవరికి ముఖ్యంగా ఉపయోగపడుతుందని చాలామంది అంటారు. ఇది వచ్చి ఫ్రమ్ బిగినర్స్ నుంచి కొన్ని కోట్లు నష్టపోయిన వాళ్ళు కూడా రావచ్చు. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, బిగినర్స్ వచ్చి యూ పీపుల్స్ ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే మీరందరూ ఏం పోగొట్టుకోలేదు. ఇంకా కోట్లు లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు వచ్చి చక్కగా ఇది నేర్చుకొని హ్యాపీగా మీ అమౌంట్స్ని ఎలా మళ్ళీ రిట్రీవ్ చేయాలో మార్కెట్లో, అలాంటిది కూడా మీరు చేసుకోవచ్చు. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇది రియల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. December 10th and 11th ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో అది. తర్వాత మరొక స్టాక్ వచ్చి నెస్లే. చూడండి, నెస్లే ఈ స్టాక్ వచ్చి, ఈ స్టాకు నేను ఒక 6 అంటే ఇదే మన 18 వీక్స్కి చెప్తాను. చూడండి, ఇప్పుడు 20,200 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 20,400 పైన. చూడండి, 20,400 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 22,400, 433 రూపాయలు. తర్వాత 24,516, తర్వాత 26,599. ఇది ఒక 18 వీక్స్కి నెస్లే ఇండియా. స్టాప్ లాస్ వచ్చి 18,200 చెప్పాను. చూడండి, ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉంది. ఒక స్టాప్ లాస్, ఒక టార్గెట్స్, ఇవన్నీ అది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇన్వెస్ట్మెంట్ అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అందులో ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం. ఒక 2 products, అంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళకి నెక్స్ట్ 5 yearsకి అది 1 crore అవుతుంది. అదేలాగా నెక్స్ట్ 3 years కూడా అది 1 crore అవుతుంది. అంటే 2 ప్రోడక్ట్ ఉంది. అంటే రెండిట్లో ఏం డిఫరెన్స్ అంటే, ఈ 3 yearsది డివిడెండ్స్ అవన్నీ రాదు, బట్ ఈ 5 yearsలో మనకి ఆ డివిడెండ్స్ అవన్నీ వస్తున్నాయి. అంతే డిఫరెన్స్ ఈ రెండిటికి. ఇంకటి చాలా ముఖ్యమైనది, మనము వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ మనం తీసుకోవడం, మనం మేనేజ్ చేయడం అలాంటి ఏమీ లేదు. జస్ట్ మనం రికమెండ్ చేస్తున్నాం. చక్కగా వాళ్ళ డీమెట్ అకౌంట్లోనే వాళ్ళు కొని పెట్టుకుంటారు. మొత్తం ఇన్వెస్ట్మెంట్ డివిడెండ్స్ కానీ అన్నీ వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. జస్ట్ మనం రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ మనం తీసుకుంటున్నాం, అంతవరకే. ఈ ప్రోడక్ట్ కూడా మన దగ్గర ఇప్పుడు చాలామంది తీసుకున్నారు. అది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.